వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 22వ శ్లోకం, శ్లోక నెంబర్ 22. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తాత్పర్యం: ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరింక ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చెలింపడు. భౌతిక జగత్తులో ఎంత మేర సాధించినా వ్యక్తి సంపూర్ణ తృప్తి పొందలేడు. ఒక పేదవాడు ధనవంతుడు కావటానికి ఎంతో కష్టపడతాడు మరియు తను లక్షాధికారి కాగానే తృప్తిపడ్డ భావన పొందుతాడు. కానీ అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరుణ్ణి చూడగానే అసంతృప్తి మొదలవుతుంది. ఆ కోటీశ్వరుడు కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం కలవాడిని చూసినప్పుడు అసంతృప్తి చెందుతాడు. మనకు ఎంత సంతోషం లభించినా అంతకన్నా ఎక్కువ సంతోషం ఉంది అని అనుకున్నప్పుడు ఏదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ యోగస్థితి యందు పొందిన ఆనందం అనేది ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దానికంటే ఇంకా ఏది ఉన్నతమైనది లేదు. కాబట్టి ఈ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆత్మ సహజంగానే తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు గ్రహిస్తుంది. భగవంతుని దివ్యానందము నిత్య శాశ్వతమైనది కూడా. దానిని ఒకసారి సాధించిన యోగి నుండి దాన్ని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్ప్రాప్తి నొందిన జీవి భౌతిక శరీరంలోనే వసించి ఉన్నా భగవద్భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి బాహ్యంగా చూస్తే ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ అంతర్లీనంగా ఆ మహాత్ముడు భగవత్ సాన్నిధ్యంలోనే ఉండి దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎంత తీవ్రమైన విపత్తు అయినా అటువంటి మహాత్ముడిని చలింపచేయలేదు. భగవంతునితోనే ఏకమైన స్థితిలో ఉండి ఆ మహాత్ముడు శారీరక దృక్పథం నుండి అతీతంగా ఎదుగుతాడు మరియు భౌతిక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా మన పురాణాలలో ప్రహ్లాదుని అంతర్గత స్థితిని ఎలాగుందంటే, పాముల గుంటలో వేయబడిన, ఆయుధాలతో హింసించబడిన, అగ్నిలో ఉంచబడిన మరియు కొండపై నుంచి విసిరివేయబడిన ఇవేవీ కూడా ప్రహ్లాదునికి భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్: హ్యావింగ్ గెయిన్ దట్ స్టేట్, one does not consider any attainment to be greater. Being thus established, one is not shaken even in the midst of the greatest calamity. In the material realm, no extent of attainment satiates a person totally. A poor person strives hard to become rich and feels satisfied if he or she is able to become a millionaire. But when that same millionaire looks at a billionaire, discontentment sets in again. The billionaire is also discontented by looking at an even richer person. No matter what happiness we get when we perceive a higher state of happiness, the feeling of unfulfillment lingers. But happiness achieved from a state of yoga is the infinite bliss of God. Since there is nothing higher than that, on experiencing that infinite bliss, the soul naturally perceives that it has reached its goal. God's divine bliss is also eternal, and it can never be snatched away from the yogi who has attained it once. Such a God-realized soul, though residing in the material body, remains in the state of divine consciousness. Sometimes, externally, it seems that the saint is facing tribulations in the form of illness, antagonistic people, and oppressive environment, but internally the saint retains divine consciousness and continues to relish the bliss of God. Thus, even the biggest difficulty cannot shake such a saint. Established in union with God, the saint raises above bodily consciousness and is thus not affected by bodily harm.
Accordingly, we hear from the Puranas how Prahlad was put in a pit of snakes, tortured with weapons, placed in the fire, thrown off a cliff, etc. But none of these difficulties could break Prahlad's devotional union with God. Om Namo Bhagavate Vasudevaya.